జీవితం అద్భుతంగా ఉండాలని కలలు కంటూ ఉంటాం. కానీ ఆ అద్భుతమైన కళని నిజం చేసుకోవాలంటే మనం తీసుకోబోయే 3 ముఖ్యమైన డిసిషన్స్ కరెక్ట్‌గా ఉంటే మీరు కలలు కన్న జీవితం కంటే ఇంకా అద్భుతమైన జీవితం వస్తుంది. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దానికంటే ముందుగా మై డ్రీమ్ యూట్యూబ్ ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రైబ్ కానీ, లైక్ కానీ, షేర్ కానీ నాకు ఎంతో వాల్యూ. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్గా ఉంటుందన్నమాట. మనము టాపిక్ గురించి మాట్లాడుకున్నట్టయితే మన లైఫ్ అద్భుతంగా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. దాంట్లో రిచ్చా, పూరా, చిన్న, పెద్ద అనే భేదం లేదు. చిన్నప్పటి నుంచే కలలు కంటూ ఉంటాం. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు కనే కళ మన జీవితం అద్భుతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, డబ్బుకి ఏ లోటు ఉండకూడదు, మన చుట్టూ అందమైన ప్రదేశం ఉండాలి, నేను అనుకున్నది కొనాలి, అనుకున్నది జరగాలి, విలాసవంతమైన జీవితం ఉండాలి, మంచి పేరు ప్రఖ్యాతలు ఉండాలి, గౌరవం ఉండాలి అని ప్రతి ఒక్కరు కలలు కంటూ ఉంటారు. కానీ దానికంటే ముందు అవన్నీ మన జీవితంలో జరగాలంటే ముఖ్యంగా మనం 3 డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోవాలి మన జీవితంలో. ఆ 3 డెసిషన్లు మాత్రం ఎవరైతే పర్ఫెక్ట్గా తీసుకున్నారో వాళ్ళు జీవితంలో వాళ్ళు అనుకున్నది సాధించారు. ఇప్పుడు చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్స్ చూసినట్టయితే వాళ్ళ జీవితంలో ఈ 3 ముఖ్యమైన డెసిషన్స్ వాళ్ళు తీసుకుని ఉంటారు కాబట్టి వాళ్ళు అచీవ్ అవుతున్నారు. ఆ 3 ముఖ్యమైన డెసిషన్ ఏమి అని మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నట్టయితే మొదటి వచ్చేసి కెరియర్. మనం చిన్నప్పటి నుంచి మన ఎలాంటి కెరియర్ కావాలి, మన ఫ్యూచర్లో మన ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఎలాంటి కెరియర్లో సెటిల్ అవ్వాలి అనేది మనకు ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత మనం దాని గురించి ఒక అవగాహన ఉండాలన్నమాట. ఒక 5 years తర్వాత, 10 years తర్వాత నేను ఇలా ఉండాలి, నా కెరియర్ ఇలా ఉండాలి, నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత లేకపోతే MBA కంప్లీట్ అయిన తర్వాత నేను ఇలా సెటిల్ అవ్వాలి, ఒక మంచి జాబ్లో ఉండాలా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉండాలా, లేకపోతే మంచి బిజినెస్ మ్యాన్గా ఉండాలా, లేకపోతే మంచి పొలిటీషియన్గా ఉండాలా, ఇలా డిఫరెంట్ డ్రీమ్స్ ఉంటాయి కదా. ఆ కెరియర్స్ని నువ్వు కరెక్ట్గా బిల్డ్ చేసుకోవాలి. ఆ కెరియర్ ఎలా ఉండాలంటే నీ ఆలోచనలకి, నీ నాలెడ్జ్కి, నీకు హ్యాపీనెస్ ఇచ్చేదిగా ఉండాలి నీ కెరియర్. చాలామంది వాళ్ళ కెరియర్లో చాలామంది జాబ్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కళ్ళ కన్నా జీవితానికి కెరియర్లో చేస్తున్న జాబ్కి సంబంధం అనమాట. బీటెక్ చదివి ఉంటాడు, ఏదో మెడికల్ రెప్గా వర్క్ చేస్తూ ఉంటాడు. అసలుకి బీటెక్కి మెడికల్ రెప్కి సంబంధం లేదు. ఎందుకంటే అక్కడ కాంప్రమైజ్ అయిపోతాడు అనమాట. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని డిఫరెంట్, లేకపోతే ఈ జాబ్ వదిలేస్తే నాకు ఇంక వేరే జాబ్ రాదు, ప్రజెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని కాంప్రమైజ్ అయిపోయి ఆ జాబ్ చేస్తూ ఉంటాడు. ఇన్సైడ్ మాత్రం నేను అనుకున్న కెరియర్ ఇది కాదే అని రోజు తనకు తను ఎప్పుడైనా ఎదుటి వాళ్ళని మంచిగా గ్రోత్ అయిన వాళ్ళని చూస్తే అప్పుడు బాధపడతాడు అనమాట. సో అలా కాకుండా మీరు నిద్రలో కూడా లేచి ఆలోచిస్తే మీ కెరియర్ మీ మనసుకు దగ్గరగా ఉండాలన్నమాట. మీరు ఏదైతే అనుకుంటారో అదే ఉండాలి. అలా ఉండాలంటే మీరు ఫస్ట్ నుంచి ఎడ్యుకేషన్లోనే నేను ఇలాంటి జాబ్లో వెళ్ళాలి, ఇలాంటి ప్రొఫెషనల్లో వెళ్ళాలి అనేది మీకు క్లారిటీ ఉండాలన్నమాట. ఆ క్లారిటీ రావాలంటే మీరు మొదటిగా మీకు ఎలాంటి థాట్స్ ఉన్నాయి, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అంటే నీకు బాగా స్కిల్స్, డ్యాన్స్లో స్కిల్స్ ఉంటుంది కొంతమంది ఆర్ట్లో స్కిల్స్ ఉంటుంది, కొంతమంది బాగా మాట్లాడగలుగుతారు, కొంతమంది హార్డ్ వర్క్ పని చేయగలుగుతారు, కొంతమందికి వ్యవసాయం అంటే ఇష్టం, కొంతమందికి పీపుల్స్ని గ్యాదర్ చేసి ఫంక్షన్ అలాంటివి చేయడం అంటే ఇష్టం, కొంతమందికి అడ్మినిస్ట్రేషన్ అంటే ఇష్టం. ఇలా డిఫరెంట్ ఉంటాయి కదా వాళ్ళకి హ్యాబిట్స్. ఆ హ్యాబిట్స్ని బేస్ చేసుకుని ఓహో మనం ఇదైతే మనం బాగా చేయగలము అని మనం మా కెరీర్ను ఎంచుకోవాలన్నమాట. ఇంకొక విషయం, మీరు 10th ఇంటర్లోనో డిగ్రీలోనో ఫెయిల్ అయి పాస్ అయిన సబ్జెక్టులు వెళ్ళి పాస్ అయినంత మాత్రాన అది మీ కెరియర్ని డిసైడ్ చేయదనమాట. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ సంబంధమే లేదు, మార్క్స్కి మీ టాలెంట్కి సంబంధమే లేదు, అకాడమిక్ మార్క్స్ సంబంధమే లేదు.
అకాడమిక్ లో ఫెయిల్ అయిన వాళ్ళు కోటీశ్వర్లు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. ఆ టాపిక్ వేరే చెప్పుకుందాం ఇంకొకసారి. సో మీలో ఉన్న టాలెంట్ మీరు గుర్తించుకొని దాని ప్రకారం నేను ఈ ఫీల్డ్ లోనే వెళ్తే నేను సూపర్ సక్సెస్ అవుతానని మీకు క్లారిటీ ఉంటుంది. కావాలంటే మీకు ఎవరైనా గైడ్ చేసేవాళ్ళు ఉంటారు, పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మీ వెల్ విషర్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు అప్పుడప్పుడు మిమ్మల్ని ఏదైనా మిమ్మల్ని మీరు చేస్తున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు, నువ్వు సూపర్ గా చేస్తావు కదరా ఇది. సో అవి మీరు ఐడెంటిఫై చేసి మంచి కెరియర్ని ఎంచుకున్నట్లయితే మీరు తృప్తిగా ఉంటారు. మీ లైఫ్ ఫ్యూచర్. మన జీవితంలో రెండవ డెసిషన్ వచ్చేసి రిలేషన్షిప్ అనమాట. రిలేషన్షిప్ అనేది మీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ కెరియర్ తర్వాత. ఎందుకంటే రిలేషన్షిప్ అంటే మీరు చదువుకునే స్టేజ్లో నుంచి ఒక మంచి స్నేహితులను ఎంచుకోవడంలో కానీ, లేకపోతే చదువుకునే టైంలో మంచి టీచర్ని ఎంచుకోవడంలో కానీ, మీరు వర్క్ ప్లేస్లో మంచి కొలీగ్స్తో ఉండడం కానీ, మంచి మేనేజ్మెంట్తో ఉండడం కానీ, ఇవి మీ గ్రోత్కి చాలా ఉపయోగపడతాయి. ఎలా అంటే మంచి స్నేహితుడు ఉంటే నీకు మంచి ఐడియాస్ ఇస్తాడు. రేపు మనం మార్నింగ్ లేచి చదువుకుందాం, 5 o'clock లేచి చదువుకుందాం, ఈరోజు ఇన్ని క్వశ్చన్స్ చదువుకుందాం, ఇది ప్రిపేర్ అవుదాం, ఈ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇలాంటి చెప్తాడు. అదే ఐటీ బీటీ తిరిగేవాడైతే ఈరోజు సినిమాకి వెళ్దాం, ఈరోజు పార్టీకి వెళ్దాం, అక్కడ ఫంక్షన్ జరుగుతుంది వెళ్దాం, ఇలాంటివి చెప్తుంటాడు అనమాట. సో ఇవి మీ గ్రోత్కి ఉపయోగపడే మంచి రిలేషన్షిప్ని మెయింటైన్ చేయండి. అది ఎడ్యుకేషన్ లైఫ్లో కానీ, మీ ఆఫీస్ లైఫ్లో కానీ. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే రిలేషన్షిప్లో మీరు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మంచి లైఫ్ పార్ట్నర్ని ఎంచుకోండి, మీ జీవిత భాగస్వామిని. చాలా మంది ఇక్కడ చేసే పొరపాటు ఏంటంటే చదువుకునే టైంలోనే ఒక రకమైన అట్రాక్షన్కి లోనై, ఎఫెక్షన్కి లోనై ఒక అమ్మాయిని వెంట పడ్డము, వాళ్ళ కోసం టైం వేస్ట్ చేసి లవ్ అని, అక్కడ కెరియర్ గ్రోత్ అవుతున్న టైంలో అలాంటి పనులు చేయడం వల్ల మీ లైఫ్ని మీరే మళ్ళీ ఒక 10 years బ్యాక్ తీసుకెళ్తారు అనమాట. సో మ్యాక్సిమం అలాంటి వాటికి అట్రాక్ట్ కాకుండా ఉండండి. ఎందుకంటే లవ్ ఇవన్నీ మీరు బాగా సెటిల్ అయ్యి డబ్బు ఉన్నాయంటే అలాంటివి ఉంటాయి. కానీ మీరు జీవితంలో సెటిల్ అవ్వలేదు, మీతో డబ్బు లేదంటే ఏ లవ్ ఉండదు, ఎవరు ఉండరు. ఎందుకంటే మనిషికి ముఖ్యం డబ్బు. ఈ కాలంలో బ్రతకాలంటే మనిషికి డబ్బు ఉంటేనే నీకు విలువ ఉంటుంది, సమాజంలో బంధాలు ఉంటాయి, అనుబంధాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నువ్వు లవ్ చేసిన అమ్మాయి కూడా నీతో ఉండాలంటే డబ్బు ఉండాలన్నమాట. రేపు పొద్దున్న నేను లవ్ చేస్తా ఉన్నాను, నేనేం జాబ్ చేయడం లేదు, రోజు టైం పాస్ చేస్తానంటే ఆ అమ్మాయి కూడా నీతో పాటు ఉండదు, వెళ్ళిపోతుంది. సో నిన్ను అర్థం చేసుకునే వాళ్ళని, నీతో పాటు కష్టాసుఖాల్లో నడిచే వాళ్ళని మీ పార్ట్నర్గా ఎంచుకోండి. అప్పుడు మీ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు ఏదైతే కలగన్నారో దాని ప్రకారమే ఉంటుంది అనమాట. థర్డ్ది వచ్చేసి ఇది చాలా ముఖ్యం. ఈ రెండింటినీ మంచి నిర్ణయాలు తీసుకున్నా, మూడో నిర్ణయం రాంగ్ తీసుకుంటే మాత్రం మళ్ళా ప్రాబ్లం ఫేస్ చేస్తారు జీవితంలో. ఇది చాలా ఇంపార్టెంట్. మనీ అండ్ హ్యాబిట్స్, నీ అలవాట్లు, డబ్బు మరియు నీ అలవాట్లు అనమాట. ఇవి కరెక్ట్గా లేకపోతే ఫస్ట్ డెసిషన్, నీ కెరియర్ నాశనం అయిపోతుంది, కష్టపడి సంపాదించుకున్న కెరియర్ పోతుంది, నువ్వు ఎంతో ప్రేమగా పొందిన రిలేషన్షిప్ కూడా వెళ్తుంది అనమాట. ఈ థర్డ్ది మాత్రం నువ్వు కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయకపోతే. డబ్బు చాలా ఇంపార్టెంట్ మనిషి జీవితంలో. ఇప్పుడు దాంట్లో ఒక మగవాడిగా పుట్టినందుకు నువ్వు డబ్బు సంపాదించి నీ ఫ్యామిలీని, నీ పైన ఎవరైతే డిపెండ్ అయి ఉంటారో వాళ్ళందరూ చూసుకోవాల్సిన బాధ్యత నీదనమాట. ఈ బాధ్యతలను నువ్వు నిర్వర్తించలేదంటే నువ్వు మగాడిగా పుట్టి వేస్ట్. డబ్బు నీతో ఉండాలంటే ఫస్ట్ నీతో మంచి హ్యాబిట్స్ ఉండాలన్నమాట. మంచి హ్యాబిట్స్ ఉండాలంటే నీవు మంచి స్నేహితులతో ఉండాలి. మంచి హ్యాబిట్ ఏంటి, బ్యాడ్ హ్యాబిట్ ఏమనేది నీకు తెలిసి ఉండాలన్నమాట. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసిన సత్యమే.
బ్యాడ్ హ్యాబిట్ అంటే మెయిన్ నేనైతే చెప్పేది ఏమంటే ఏ దానికి బానిస అవ్వద్దండి. అది మెయిన్ బ్యాడ్ హ్యాబిట్. ఏ దానికి అడిక్ట్ అవ్వద్దు. ప్రతిదీ నీకు కంట్రోల్లో ఉండాలన్నమాట. నువ్వు ఈరోజు డ్రింక్ చేస్తావా, ఆ డ్రింక్ నువ్వు తాగాలనుకున్నప్పుడు తాగాలి. 100 మంది వచ్చి పిలిచినా నువ్వు వెళ్ళకూడదు. ఉన్నా కూడా ఈరోజు నువ్వు తాగాలంటే తాగాలి, వద్దనుకుంటే వదిలేయాలి. అలా ఆ హ్యాబిట్ నీ కంట్రోల్లో ఉండాలి. ఈరోజు నువ్వు ఖర్చు చేయాలా, డబ్బులు ఖర్చు చేసే విషయంలో కూడా ఈరోజు నీతో ₹1,00,000 ఉందా, ₹1,00,000 ధనాధనాన్ని 1 వీక్లో 10 డేస్లో అవసరం లేనిది కూడా కొనేసి ఆ డబ్బులు ఖాళీ చేసుకోకుండా డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటి అనేది నీకు ఒక నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఆ హ్యాబిట్ని, సేవ్ చేసిన హ్యాబిట్ని నువ్వు అలవాటు చేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి హ్యాబిట్స్లో అదే నీకు ఏ అలవాటైనా కానీ నీ కంట్రోల్లో ఉండాలన్నమాట. అప్పుడు నీకు ఏ ప్రాబ్లం రాదు. మంచి హ్యాబిట్స్ అంటే మార్నింగ్ వాకింగ్ చేయడం, మంచి ఫుడ్ తినడం, జంక్ ఫుడ్ కాకుండా మంచి ఫుడ్ తినడం, మంచి నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించడం. ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు, మన కొలీగ్స్ కానీ ఎవరైనా కానీ మన బంధువులు, వాళ్ళు ఏదైనా మాట్లాడినా ఫస్ట్ దాంట్లో నెగిటివ్ చూడకుండా పాజిటివ్ చూడండి. అది హ్యాబిట్. పాజిటివ్ చూడడము హ్యాబిట్. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ తప్పు చేస్తే వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయండి, క్షమించేసేయండి. అది మంచి హ్యాబిట్. ఇంకొక ఇంపార్టెంట్ హ్యాబిట్, అప్పు చేయొద్దండి. అవసరం అయితేనే అప్పు చేయండి, అవసరం లేకుండా అప్పు చేయదండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన హ్యాబిట్. ఎవరో నువ్వు మంచి స్టేజ్లో ఉన్నప్పుడు నీకు మళ్ళా ఫోన్ చేసి డబ్బులు ఇస్తూ ఉంటారు. సో అవతల వ్యక్తి నీకు అవసరం లేకుండా డబ్బులు ఇస్తున్నాడు కదా అనేసి అవసరం లేకుండా తీసుకొని ఖర్చు చేసి తర్వాత రీపేమెంట్ చేసేటప్పుడు ఇబ్బంది పడకండి. మ్యాక్సిమం అప్పుని అవాయిడ్ చేయండి. ఓకేనా? మీ బంధువులతో, అన్నదమ్ములతో అందరితో ప్రేమగా ఉండండి, మంచిగా ఉండండి. మీరు వర్క్ చేస్తున్న ప్లేస్లో అందరితో కలిసిపోయి ఒక మంచివాడిగా ఉండండి. అది మెయిన్ ఇంపార్టెంట్. మనీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనీ హ్యాబిట్ ఫస్ట్ మీరు ఎంతైనా సంపాదించండి. నెలకి 10,000, 20,000, 1,00,000, 2,00,000, 5,00,000 మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, మీరు ఎంత సేవింగ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఈడే చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఏమంటే వాళ్ళ శాలరీ వచ్చిన దానికంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో వాటి కోసం అని వచ్చిన శాలరీని అంతా ఖర్చు చేసి మళ్ళీ నెక్స్ట్ శాలరీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో నీతో ఎన్ని డబ్బులున్నా నీ అవసరాలు మాత్రం తక్కువ వస్తూనే ఉంటాయి. సో నువ్వేం చేయాలంటే నీకు వచ్చిన శాలరీలో కానీ వచ్చిన ఇన్కంలో కానీ ఒక 10% సేవింగ్ చేసేయండి. అది ఎంత కష్టమైనా అలా ప్లాన్ చేయండి. ఆ సేవింగ్ చేసిన డబ్బులు ఎక్కడికి పోవు, మీకు ఈ ఫ్యూచర్లో చాలా అవసరమైన టైం అప్పుడు ఉపయోగపడతాయి అన్నమాట. సో దయచేసి మనీని సేవ్ చేయడం ఒక హ్యాబిట్గా చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి, ఇన్సూరెన్స్ చేసుకోండి, చిట్ ఫండ్లో చిట్టి వేసుకోండి. లాంగ్ టర్ము ఏదైనా మీకు బిగ్ థాట్స్ ఉంటే ఒక 5 yearsకి అట్లా నేను ఒక బిజినెస్ చేయాలి ఇట్లా ఏదైనా ఉంటే ఒక 5 years లాంగ్ టర్మ్లో చిట్ ఫండ్లో పెట్టుబడిగా పెట్టండి. సో మీ హ్యాబిట్స్ కరెక్ట్గా ఉంటే మీతో మనీ కూడా ఉంటుందన్నమాట. సో మీ చెప్పాను కదా, మీ జీవితం మీ కళ్ళు కన్న దానికంటే అద్భుతంగా ఉండాలంటే బెస్ట్ కెరియర్ని కావాలంటే బెస్ట్ కెరియర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో ఆలోచించి బిల్డ్ చేసుకోండి. మంచి రిలేషన్షిప్ని మెయింటైన్ చేయండి. మీ లైఫ్లో మంచి పార్ట్నర్ని ఎంచుకోండి. థర్డ్ది వచ్చేసి మనీ ప్లస్ హ్యాబిట్స్, వీటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోండి. మీ లైఫ్ మీరు ఊహించిన దానికంటే 10 రెట్లు అద్భుతంగా ఉంటుంది. ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది. హ్యాపీగా మీ జీవితాన్ని సాగిస్తూ మీరు ఇంకొకరికి మార్గదర్శకంగా మారుతారనమాట. మిమ్మల్ని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవుతారనమాట. ఇది ఈ టాపిక్ ఈరోజు. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.